నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఉన్న జ్యోతి రావుపూలే విగ్రహానికి టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యలు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సంగారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, సంతానం, సంపాదన ముఖ్యం కాదని, సమాజమే తనకు ముఖ్యమని, మహనీయుడు జ్యోతి రావు పూలే ఈ సమాజంలోని సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారంటే అందుకు మహాత్మా జ్యోతి రావు పూలే చేసిన కృషే కారణమని, మహిళల విద్య కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని, ఆయన ఆశయాలను మనం అందరం ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, మహిళా విద్య కోసం మహాత్మా జ్యోతి రావు పూలే చేసిన కృషిని ఈ సమాజం మరువదన్నారు. వింతతు పునర్వివాహాలు ప్రోత్సహించి ఆనాటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాడన్నారు. స్వయంగా తన భార్యకు విద్యను అభ్యసించడంతో పాటు మహిళల కోసం ప్రత్యేక విద్యాలయం ఏర్పాటు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, సదాశివపేట మున్సిపల్ చైర్పర్సన్ మునిపల్లె అంజమ్మ సత్యనారాయణ, డిఆర్ఓ పాండు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ రిపోర్టర్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. జ్యోతిరావు పూలే ఆశయాలను జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. ఓకే మేడం. మంచి మంచి మల్లె మల్లె పూల దండాలల్లి పాత్రికేయ మిత్రులకు మరియు విద్యార్థులకు మరియు ఈ పురపాలక సంఘం నుంచి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆర్సీఓ ఎంజగిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా